అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మనకు వచ్చే మెసేజ్లు, కామెంట్స్ లో చాలా మంది అమ్మ మాకు చాలా బద్ధకంగా ఉంటుంది, ఏ పని మీద ఆసక్తి ఉండదు, ఏ పని చెయ్యాలని అనిపించట్లేదు, ఎందుకని అంటారు అని కొందరు రాస్తున్నారు. బద్ధకం అనేది ఎక్కువ ఖాళీ ఉంటే వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమేనండి. మనం ఎప్పుడు ఎక్కువ పనుల మీద యాక్టివ్ గా ఉన్నప్పుడు అసలు బద్ధకం అన్న ప్రసక్తే ఉండదు, ఆ మాటే గుర్తుకు రాదు మనకి. ఇది ఎప్పుడు అనిపిస్తుందంటే మనకి పని ఎక్కువ లేనప్పుడు బద్ధకంగా అనిపిస్తుంది. ఓకే, పనులు లేనప్పుడు మనం మనకంటూ కొన్ని అవగేషన్స్ కల్పించుకోవచ్చు కదా. అంటే మన కోసం మనం చేసుకునే పనులుంటాయి కొన్ని, వాటి కోసం మనం టైంని కేటాయిస్తే ఈ బద్ధకం అన్నది మన దరిదాపుల్లోకి రాదు. ఈ బద్ధకం అనే మాటని మనం మన దరిదాపులకు కూడా రానియకూడదండి. ఎందుకంటే బద్ధకం అనేది అనారోగ్యానికి చిహ్నం. మనం ఎప్పుడు డల్ గా ఏ పని చేయకుండా బద్ధకంగా అలాగా ఉన్నాము అని అంటే మన బాడీలో పార్ట్లన్నీ కూడా బద్ధకంగా అలాగా స్తబ్దుగా ఉండిపోతాయని అర్థం. మనల్ని మనం యాక్టివ్ గా ఉంచుకోవాలి అనంటే ఫస్ట్ చేయవలసిన పని, నాకు బద్ధకం ఏమీ లేదు, నాకు పనేమీ లేక అలా అనిపిస్తోంది, నేను సరైన పని యావగేషన్ అంటూ కల్పించుకున్నానంటే నేను అంత యాక్టివ్ గా ఎవ్వరు ఉండరు అని ఫస్ట్ మనకి మనం చెప్పుకోవాలండి. అంటే మన మైండ్ కి మనం సజెషన్స్ ఇచ్చుకోవాలి. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మనమే సజెషన్స్ ఇచ్చుకోవాలి, మన మైండ్ కి మనమే సజెషన్స్ ఇచ్చుకోవాలి అని. ఎందుకు అంటే మీరు ఒక విషయం గమనించండి, ఎవరన్నా ఏదైనా చిన్న మానసిక ప్రాబ్లంతో బాధపడుతున్నారనుకోండి, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారు? సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారు? మందుల కన్నా ముఖ్యంగా సజెషన్స్ ఇస్తారు. ఆ సజెషన్స్ సైకాలజిస్టులే ఇవ్వాలా, మనకి మనం ఇచ్చుకున్నా కూడా వర్కౌట్ అవుతుంది. మీరు ఈసారి బద్ధకం ఉంది నాకు అని మాత్రం ఎవరితోనూ అనకండి. నాకు బద్ధకం ఏమీ లేదు, పని లేక ఖాళీగా అలా ఉంటోంది, నేను మంచి పని లేదా యావకేషన్ కల్పించుకోవాలి అని మీ మైండ్ కి మీరు ఫస్ట్ సజెషన్స్ ఇచ్చుకోండి. తర్వాత మీకు అభిరుచి ఉన్న పనిలో, అంటే బోరుగా ఉండే పని త్వరగా మనం చేయలేము. మనకి ఏది ఇష్టమైన పనిని చాలా యాక్టివ్ గా చేస్తూ ఉంటాం. మనకి ఏ పనులైతే ఇష్టమో ఆ పనుల్ని చేయటం ప్రారంభించాలి. అది చిన్న పని అయినా సరే, పెద్ద పని అయినా సరే, ఏదైనా సరే అది ఉపయోగం ఉందా లేదా అన్నది కూడా అనవసరం. మన మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అనే ఏ పనినైనా మనం స్టార్ట్ చేయాలి. అంటే టీవీ చూడటం ఇష్టం అండి అని చెప్పి టీవీని ఎక్కువసేపు చూడకండి. టీవీ చూడటం వల్ల మన కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి, మన ఆ చెత్త అంతా కూడా మైండ్ లోకి వెళ్తుంది, అంతే తప్ప ఉపయోగం ఏమీ లేదండి. ఒకవేళ మీరు అలా చూడాలనుకుంటే మోటివేషన్ క్లాసెస్ బోల్డ్ అని యూట్యూబ్ లో చాలా దొరుకుతూ ఉంటాయి. ఆ మోటివేషన్ వి మంచిగా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి, మీకు నచ్చిన సబ్జెక్ట్ ని ఏది కావాలంటే అది మనం ఓపెన్ చేసుకోవచ్చు కదా, చక్కగా అలాంటివి కూడా చూడండి. ఒకే విషయం అండి, మన కళ్ళు మెదడు మాత్రమే పనిచేసేవి అన్నీ కూడా మనల్ని మొద్దుల్లా పడేస్తాయి. ఆ ఒక్క విషయాన్ని మాత్రం మీరు మైండ్ కి చెప్పుకుంటూ ఉండండి. ఎందుకు మనం ఇలా ఉండాలి, ఎందుకు ఖాళీగా ఉండాలి, అందరూ ఏమో ఇంత ప్రపంచం యాక్టివ్ గా పరిగెడుతుంటే మనం ఎందుకు స్తబ్దుగా ఉండాలి? బోల్డ్ అని విషయాలున్నాయి, బోల్డ్ అని వర్కులున్నాయి, బోల్డ్ అంతా మనల్ని మనం చైతన్యపరుచుకునే అంశాలు చాలా ఉన్నాయి, మనకి నచ్చిన బోల్డ్ అనే అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మనల్ని మనం స్తబ్దుగా ఎందుకు మూల పడేసుకోవాలి? మనం ఏమన్నా చేతగాని వాళ్ళమా ఏమిటి? అలా అని చెప్పి మైండ్ కి మీరు సజెషన్స్ ఇచ్చుకోండి. మరుసటి రోజు నుంచి చకచక్మని ప్రతి పనికి కూడా 4 అంగల్లో దూకుతారు. అయితే చాలా మందికి ఏ పని చెయ్యాలో తెలియక కూడా ఖాళీ ఉంటుంది. వంట పని ఉంటుంది ఇంట్లో, పిల్లలు భర్త అందరూ వెళ్లిపోయిన తర్వాత వంట పని అయిపోయిన తర్వాత ఏ పని చెయ్యాలో తోచక చాలా మంది టీవీ చూడటము, ఫోన్లు మాట్లాడటము, ఇవి రెండే కదా ఇప్పుడున్నాయి మనకి పనులు, అవే చేస్తూ ఉన్నారు. ఇవి రెండు కూడా అంత మంచి పనులు కావండి. ఫోన్ను కూడా వీలైనంత అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఫోన్ లో ఎక్కువ మాట్లాడిన కొద్దీ గొడవలు తప్ప మరొకటి లేదు. ఎందుకంటే పూర్వంలాగా ఇప్పుడు మనుషులు ఉండలేదు కదా, అందరి స్వభావాలు మారిపోయినాయి.
ఏ మాట మాట్లాడితే ఏం తప్పు పడదామా అన్నట్లు చూస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మనకెందుకు ఈ ఫోనుల్లో హస్కు వేయటం, అనవసరంగా మనం బలైపోవటం వేస్ట్. కాబట్టి ఫోన్స్ కూడా తగ్గించుకుని మనకి ఇష్టమైన పని ఏంటి? సరే అండి, పనులేమీ మనకి ఇష్టమైన ఇంట్రెస్ట్ నాకేమీ తెలియట్లేదు అని అనుకున్నారనుకోండి. మీరు మీ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా? మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. వెయిట్ పెరిగారా? కలర్ తగ్గారా? కళ్ళ కింద బ్లాక్నెస్ వస్తుందా? హెయిర్ ఫాల్ అవుతుందా? స్కిన్ పాడైందా? ఇలా బోల్డన్ని అంశాలు ఉన్నాయి కదా. పాదాలు పాడైనయ్యా? గోళ్ళని పెరిగిపోయి ఉన్నాయా? ఇవన్నీ కూడా మన మీద మనకి శ్రద్ధ లేకపోతే మన బాడీ కూడా మారిపోతూ ఉంటుంది. జస్ట్ చిన్న చిన్న ఫేషియల్స్ చేసుకోవటం, మన బాడీ మీద మనం శ్రద్ధ పెట్టడం, ఒళ్ళు పెరగకుండా కొద్దిగా ఎక్సర్సైజ్ లో యోగాలో లాంటివి చేయటం, లేదా వాకింగ్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా మన మీద మనకి ఇంట్రెస్ట్ ని కలుగచేస్తాయి. మనల్ని ఉత్సాహంగా ఉంచడానికి బాగా ఉపయోగపడతాయి. చిన్న చిన్న పనులు ఉంటాయండి. ఐబ్రోస్ చేయించుకోవటం, వ్యాక్సింగ్ చేయించుకోవటం, లేదా మెనిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్స్, బ్లీచింగ్ చేయించుకోవటం, ఇటువన్నీ అన్ని ఉన్నాయి కదా. వీటి కోసం మనం జీవితాంతం వేరే వాళ్ళ మీద ఆధారపడాలా? ఎందుకంటే ఇవి లైఫ్ లాంగ్ చేయించుకోవాలి కదా. అలాంటప్పుడు బయట ఎందుకు ఆధారపడటం? మనమే నేర్చుకోవచ్చు కదా. ఎలా నేర్చుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. యూట్యూబ్ లో ప్రతి ఒక్కటి దొరుకుతోందండి. చక్కగా యూట్యూబ్ లో సెలెక్ట్ చేసుకోండి. ఇంట్లో ఉండే వస్తువులతోనే మనల్ని మనం అందంగా ఎలా చేసుకోవచ్చు అనేది బోల్డ్ అని ఉన్నాయి యూట్యూబ్ క్లాసెస్. చక్కగా చూసుకోండి. మనల్ని మనం చక్కగా తయారు చేసుకుందాం. బోల్డ్ అంత ఖాళీ టైము మన కోసమే ఉపయోగించుకుందాం. ఫోన్ లో మాట్లాడి వాళ్ళ కబుర్లు వీళ్ళ కబుర్లు మాట్లాడే కన్నా చక్కగా ఫేషియల్ చేసుకున్నాం అనుకోండి, ముఖం అందంగా తళతళ మెరిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో. అలానే హెయిర్ అంత బాగాలేదనుకోండి, హెన్నా కలుపుకోవటమో లేదా హెయిర్ కి సంబంధించి ఏదన్నా ప్యాక్ కలుపుకుని వేసుకోవటమో చేసుకుంటే చక్కగా హెయిర్ బాగుంటుంది, మనకి ఆ స్తబ్దత పోతుంది. అలానే మీకేమన్నా వర్కులు వచ్చనుకోండి, చక్కగా బ్లౌజ్ కు వర్కులు అటువంటివి చేసుకోండి, శారీస్ కి వర్క్స్ చేసుకోండి, లేదా చక్కటి చీరల్ని డిజైన్ చేసుకోండి. మీ చీరల్ని మీరే డిజైన్ చేసుకోండి. యూట్యూబ్ లో వెతకండి, బోల్డ్ అనే డిజైన్స్ కనిపిస్తాయి. లేదా పిల్లల డ్రెస్సుల్ని డిజైన్ చేయండి. మీ పిల్లల డ్రెస్సులు మీరు డిజైన్ చేయండి, ఎంత చక్కగా ఉంటాయో. అంతో ఇంతో మిషన్ కుట్టడం వచ్చనుకోండి, ఇంట్లోకి అవసరమైన ఫర్నిషింగ్స్ అన్ని కుట్టడానికి ట్రై చేయండి. అంటే కర్టెన్స్ లాంటివి, పిల్లో కవర్స్ ఇటువంటివి కుట్టడానికి పెద్ద టాలెంట్ ఏమీ అక్కర్లేదు. మిషన్ కుట్టడం వస్తే చాలు. అలాంటివి కుట్టుకున్నా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే బ్లౌజులు అటువంటివి కుట్టుకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ రాకపోతే ఇలాంటి చిన్న చిన్నవైనా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అవి కూడా రావనుకోండి, ఇంట్లో ఉన్న వాటికి రిపేర్లు చేసుకున్నా సరిపోతుంది. బట్టలకి చాలా మటుకు బట్టలు కుట్లు అవి ఊడిపోతూ ఉంటాయి. మనం రెడీమేడ్స్ తీసుకున్నప్పుడల్లా కూడా వాళ్ళు బాగా స్ట్రాంగ్ గా ఉండే కుట్టు వేయరు, కాబట్టి ఆ కుట్లన్నీ పోతా ఉంటాయి. చక్కగా మెషిన్ మీద ఒక రోజు కూర్చుని ఆ కుట్లన్నీ వెయ్యండి, ఆ చిరిగిపోయిన వాటన్నిటికీ కుట్లేయండి. మనకి ఆ రోజు చాలా రిలీఫ్ గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ప్రయత్నించి చూడండి. కాదనంటే మెసేజ్ పెట్టండి నాకు. అలాగే మీకు హెల్త్ పట్ల కొద్దిగా కాన్షియస్ గా ఉన్నారనుకోండి, దానికి సంబంధించినవి బోల్డ్ అని దొరుకుతాయి యూట్యూబ్ లో. ఏం తింటే హెల్త్ కి మంచిది, ఇవన్నీ కూడా డాక్టర్స్ సలహాతోటి ఉంటాయి. అలాంటివి చక్కగా పాటించి మీరు పాటించండి, ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి. కుకింగ్ ఇష్టం అనుకోండి, కుకింగ్ లో రకరకాల రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉండండి. ఈజీగా కుకింగ్ ఎలా చేయాలన్నది అలాంటివన్నీ కూడా మీరు వాటిలో చూసి నేర్చుకుంటూ ఉండండి. ఇలా ఎన్ని అంశాలు ఉన్నాయండి. ప్రపంచం చాలా పెద్ద ప్రపంచం. ఇదివరకు మనం బయటికి వెళ్తేనే కనిపించేది. ఇప్పుడు ఎందుకంటే మన చేతిలోనే ప్రపంచం ఉంటుంది. మనం ఏది కోరుకుంటే దాని గురించి చక్కగా ఒక డిక్షనరీ లాగా మొత్తం ఫోన్ లో మనకంతా తెలిసిపోతోంది. అలాంటప్పుడు మనం బోరుగా, స్తబ్దుగా, నీరసంగా, బద్ధకంగా ఎందుకు పడుకోవాలి? ఎందుకు అలా నిస్సహాయంగా నిర్జీవంగా ఉన్నట్లు ఎందుకు అయిపోవాలి? మీరు గంట 2 గంటలు టీవీ అదే పనిగా చూసారనుకోండి, కళ్ళు డల్ గా అయిపోతాయి. కళ్ళు కింద కూడా ఒకలాంటి డల్నెస్ వచ్చేసేస్తుంది. మీరు అలాంటప్పుడు ఏం చేస్తారంటే, టీవీ చూసేటప్పుడు మిమ్మల్ని మీరు షైన్ చేసుకోవటానికి ఒక ఫేషియల్ చేసుకుంటూ కూర్చోండి. చక్కగా వేడి నీళ్లు పెట్టుకుని టబ్లో పాదాలు అందులో పెట్టుకుని పెడిక్యూర్ చేసుకుంటూ కూర్చోండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న చిట్కాలేనండి. మనల్ని మనం ఇష్టపడటానికి చాలా అంశాలున్నాయి. ఒక్కటే మాట అండి, మనల్ని మనం ఇష్టపడనప్పుడు ప్రపంచం మనల్ని ఇష్టపడదు. మనల్ని మనం ఇష్టపడటం స్టార్ట్ చేస్తే ప్రపంచం మనల్ని ఇష్టపడుతుంది. ప్రపంచం వరకు వద్దండి,
ఇంట్లో వాళ్ళు మనల్ని ఇష్టపడేలాగా చేసుకుంటే చాలు కదా. ఎలా అయినా మనం అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఆ ఇష్టం ఈ డల్నెస్, బద్ధకము, నీరసము వీటితో ఆ ఇష్టం కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. మనమెందుకు మన మీద ఇష్టాన్ని తగ్గించుకోవాలి? దాన్ని మంచి విషయం కాబట్టి దాన్ని ఇంకా పెంచుకునేలాగా ట్రై చేయొచ్చు కదా. ఉద్యోగినులు అనుకోండి, ఇంట్లో పని, ఆఫీసులో పని మొత్తం శ్రమ అయ్యి వాళ్ళు ఎక్కువ టైం వాళ్ళ మీద వాళ్ళకి శ్రద్ధ ఉండకపోవచ్చు. దాంతో కొద్దిగా అర్థం ఉంది. కానీ ఖాళీగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ లేదా మన లాంటి వాళ్ళం ఎక్కువ టైం ఉండేటప్పుడు మనం కూడా అలా స్తబ్దుగా లేదా నీరసంగా మారిపోవటం అంటే అది చాలా మనం పొరపాటు చేస్తున్నట్లే అర్థం అండి. ఒక్కసారి గనక మనం ఇది పొరపాటు చేస్తున్నాం అని మన మైండ్ కి గాని తెలిస్తే చచ్చినా మనం చెయ్యం. కాబట్టి మన మైండ్ కి సజెషన్స్ ఇచ్చుకోవాలండి. ఇవేమీ కాదండి, ఏమీ లేదు, మీ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నది కదా, ఒక కోన్ తెచ్చుకోండి, చేతికి చక్కగా గోరింటాకు పెట్టుకోండి. నాకు డిజైన్స్ రావు అని చెప్పకండి. డిజైన్ ఏదేసినా చక్కగా ఎర్రగా పండితే ఏదైనా బానే ఉంటుందండి. చందమామ వేసుకోవడం వచ్చు కదా, మధ్యలో చక్కగా ఒక రౌండ్ వేసుకోండి, వేళ్ళకి పెట్టుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి. అసలు ఎంత యాక్టివ్ గా అవుతామంటే మీరు ఒకసారి నేను చెప్పేవి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలండి. సమస్యలు ఉన్నప్పుడు సమస్య మీద ఫైట్ చేస్తాం, అది వేరే విషయం. ఒకే టైంలో సమస్య ఉండొచ్చు, ఖాళీ టైం కూడా ఉండొచ్చు. సమస్య ఉందని మనము కట్టెలు కొట్టి నెత్తి మీద పెట్టుకుని ఏం మొయ్యం కదండి. సమస్య బాటనే సమస్య ఉంటుంది. కానీ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం మన మైండ్ దెయ్యాల దెబ్బైపోతుందండి. అదే ఇంగ్లీష్ వాడు చెప్పాడు కదా, ఐడిల్ మ్యాన్స్ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ అని ఒక సామెత కూడా ఉంటుంది. అంటే ప్రపంచంలో ఎక్కడైనా అదంతేనండి. మన ఇండియాలోనే కాదు, ఎక్కడ చూసుకున్నా ఖాళీగా ఉండే బుర్ర దెయ్యాల దెబ్బైపోతుందండి. కాబట్టి ఖాళీగా ఉండొద్దు. ఖాళీగా మైండ్ నుంచితే అది పరిపరి విధాల పోతూ ఉంటుంది. ఎక్కువ పాజిటివ్ కన్నా మైనస్ వి ఎక్కువగా గ్రాస్ప్ చేస్తుంది మైండ్. కాబట్టి మనం దాన్ని ఖాళీగా ఉంచకూడదు. మనకిష్టమైన పనులతో దాన్ని బిజీగా ఉంచాలి ఎప్పుడూను. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇలాంటివన్నీ కూడా ఖాళీగా ఉన్నప్పుడే గుర్తుకొస్తూ ఉంటాయి. మనం బిజీగా ఉన్నప్పుడు గుర్తుకొస్తాయా అండి ఇటువంటి ఏమన్నా? ఏమీ గుర్తురావు. మనల్ని మనం చైతన్యం చేసుకోవటానికి, మనల్ని మనం యాక్టివ్ గా ఉంచుకోవటానికి మనల్ని మనం ఇష్టపడాలి. మనల్ని మనం ఇష్టపడితే ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా, ఈ బద్ధకం ఇలాంటివన్నీ కూడా పక్కకి పోతాయండి. ప్రపంచం అంతా చాలా స్పీడ్ గా ముందుకు పోతోందండి. మీ ఇంట్లోనే చూసుకోండి, మీ భర్త ఆయన పని మీద ఆయన వెళ్తారు, పిల్లలు వాళ్ళ బాధ్యతలకు వాళ్ళు వెళ్తారు. మనమేనా ఖాళీగా ఉండేది? మనం ఎందుకు పనికిరామా? ఏమీ చేయకుండా బద్ధకంగా ఉంటే అదే లెక్క కడతారండి మనల్ని, వీళ్ళు ఎందుకు పనికిరారు అని చెప్పి. మనల్ని మనం ఎప్పుడు యాక్టివ్ గా షైన్ చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి విలువనిస్తారు, గౌరవిస్తారు. మన మాటకి కూడా గౌరవం పెరుగుతుంది. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుని ప్రతి ఒక్కళ్ళు బద్ధకం అనే విషయాన్ని పక్కకి నెట్టేయండి. మైండ్ కి ఏం చెప్పుకోవాలండి? తెల్లారి లెగిస్తే నేను ఈ రోజు చాలా ఆనందంగా లేచాను, ఈవేళ అంతా చకాచక్ పనులన్నీ చేసుకుని నా కోసం నేనేమన్నా పనులు చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోండి. నెమ్మది నెమ్మదిగా ఒక రోజు గాని, 2 రోజులు, 3 రోజులు, వారం రోజుల్లో మార్పు మీకే తెలుస్తుంది. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలి అంటే ముందు మనల్ని మనం ఇష్టపడాలి. అప్పుడే ప్రపంచం మనల్ని ఇష్టపడుతుంది. ఇదేనండి ఇవాల్టి అమ్మ మాట. మరో మంచి విషయంతో రేపు కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి.